హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఇవాళ కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అంతకంటే ముందు నేను 5 ఛానల్స్ని ప్రమోట్ చేస్తానని చెప్పాను కదా డైలీ. ఆ 5 ఛానల్స్ ఎవరో చూద్దామండి ఈరోజు. సో మనకి సబ్స్క్రైబర్స్ కనిపిస్తూ ఉంటారు కదా, ఎవరెవరు మన ఛానల్ సబ్ చేసుకున్నారో లేదో అనేది. సో ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి భగత్ కొర్వి ఫిష్ అంటండి. ఈయన ఛానల్లో ఏంటంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్, ఫిష్ హంటింగ్కి వీడియోస్, రిలేటెడ్ వీడియోస్ అయితే పెడుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో అయితే. సో చాలా బాగున్నాయండి వీడియోస్ అయితే, చూడండి. నేను కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి శృతి కనెక్ట్స్ అంటండి ఛానల్. ఈవిడ కూడా కిచెన్ అంటే కుకింగ్ ఛానల్ అండి ఇది. దాంతోపాటు కొంచెం వేస్ట్ ఫ్రమ్ బెస్ట్ అని చెప్పి అలా దాన్ని డైలీ లైఫ్ వ్లాగ్స్ అయితే పెడుతున్నారండి, ఇంకా రంగోలీ అలాంటి టైప్ కూడా. సో ఈవిడ ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఛానల్ వచ్చి హసీనా అండి. ఈ ఛానల్లో కూడా 4 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 9 వీడియోస్ పెట్టారు. ఈ చిన్న పాపకి సంబంధించిన వీడియోస్ అండి, డాన్స్ వీడియోస్, వాళ్ళ డైలీ లైఫ్ వీడియోస్ అయితే పెడుతున్నారండి. ఈ ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కే క్రియేటివ్ ఆర్టిస్ట్ 41 అండి. ఈ ఛానల్ కూడా కంటెంట్ ఉందండి. ఇక్కడ పాప వేసే డ్రాయింగ్స్, డిఫరెంట్ డ్రాయింగ్స్ వేస్తున్నారండి. ఓన్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి కదా, అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, మీరు కూడా ఈ పాపకి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కాము తులసిరామ్ అంటండి ఈ ఛానల్. వీళ్ళు కూడా డైలీ వ్లాగ్స్తో పాటు షార్ట్స్ వచ్చేసరికి కొంచెం కామెడీ షార్ట్స్, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న షార్ట్స్, వాళ్ళ డైలీ లైఫ్లో జరిగే వ్లాగ్స్ కూడా పెడుతూ ఉన్నారు. బాగుందండి వీళ్ళ వీడియోస్ కూడా, చూడండి ఒకసారి. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఇలానే చాలామంది ఉన్నారండి. సో ఇంకా ప్రీవియస్ వీడియోలో ఒక 5 మెంబర్స్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, నా మోటివ్ ఒకటేనండి, నేను గ్రో అవుతూ ఆ దారిలో ఇంకొక 4 గ్రో చేసుకుంటూ వెళ్ళాలన్నది నా మోటివేషన్. ఇంకా ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, ఉన్నట్టుండి వ్యూస్ తగ్గిపోతున్నాయి, వాచ్ టైం ఎలా తగ్గిపోతుంది అని చెప్పి. సో దానికి రిలేటెడ్ వీడియోనే అండి ఇది. దీనికి ఎగ్జాంపుల్గా నా వీడియోస్లో షార్ట్లో 13.4K దాకా వెళ్ళిన ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. దీనికి వచ్చేసరికి 13.4K వ్యూస్ అయితే వచ్చినాయి కదా. ఇలా చూపిస్తుంది కానండి, ఇది ఒరిజినల్ కాదు. దీనికి మనం ఎలా చూసుకోవాలంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, 6.2K మాత్రమే ఉన్నాయి. చూసారా, దగ్గర హాఫ్ ఆఫ్ ద వ్యూస్ అనేవి ఇక్కడ వేరియేషన్ అనేది ఉంది. ఇది ఏంటంటే షార్ట్ వ్యూస్ వచ్చేసరికి మనకి ఇంప్రెషన్, అంటే మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా, సో అది కూడా మనకి ఏంటంటే ఇంప్రెషన్ లాగా పడిపోతుంది అనమాట. కానీ అది మనకి కౌంట్ కాదు. ఎవరైతే మన వీడియో ఓపెన్ చేసి ఒక 1 సెకండ్ కానీ 2 ఎంతో కొంత టైం, ఒక 20 సెకండ్స్ కానీ అలా చూస్తే అది మనకి వ్యూ కింద కౌంట్ అవుతుంది. అది మనకి ఏంటంటే ఎంగేజ్మెంట్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనకి ఎక్కువ వ్యూస్ కనిపించినా సరే అవి నిదానంగా తగ్గిపోతూ వస్తాయి అనమాట. సో మనకి ఎంగేజ్మెంట్లో ఉన్న వ్యూస్ మాత్రమే ఒరిజినల్ వ్యూస్. సో ఓకేనండి, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ టైం డౌన్ అవుతుంది సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు ఉన్నట్టుండి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. నార్మల్గా వైటీ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్ కింద వ్యూస్, వాచ్ టైం అని అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వాచ్ టైం మీద క్లిక్ చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ట్రెండ్స్, ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ అని చెప్పి. ఇప్పుడు వాచ్ టైం చూసారా, 2.1K అంటే 2000 ఎబోనే ఉంది నాకు వాచ్ టైం. ఇప్పుడు ఒకసారి దాన్ని క్లిక్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, 7 డేస్కి 28 డేస్, 19 డేస్, 365 డేస్, మే, ఇలా టోటల్గా ఎన్ని మంత్స్కి ఏంటనేది మొత్తం కనిపిస్తుంది. లైఫ్ టైం ఎంత అని చెప్పి మనకి షార్ట్ ద్వారా ఎంత వచ్చింది, లాంగ్ వీడియోస్ ద్వారా ఎంత వచ్చింది అనేది మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ 7 డేస్కి ఎంత వచ్చింది, 365 డేస్కి ఎంత వచ్చింది అనేది కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 365 డేస్కి నాకు 4000 ఎబోనే ఉంది వాచ్ టైము. అంటే 365 డేస్ కంటే 28 మే నుంచి మళ్ళీ 27 మే లాస్ట్ ఇయర్ అలా చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒకవేళ నాకు 28 అంటే 29 మే నుంచి 27 మే వరకు ఒక డే చూసుకున్నాను, 365 డేస్ కాకుండా 366 డేస్కి అయితే తీసుకున్నట్లయితే, ఇప్పుడు 28 మేలో ఉన్న ఎంతైతే వాచ్ టైం, ఆ రోజు మనకి ఎక్కువ ఒక 1000 వాచ్ టైం వచ్చేసింది అనుకోండి. కానీ 360 మనం ఇప్పుడు ఏంటి 28 నుంచి 29th డేకి వచ్చేసాం కాబట్టి ముందు ఉన్న ఆ డే వాచ్ టైం అనేది మనకి యాడ్ అవ్వదు. ఎప్పుడైనా మన వాచ్ టైం అనేది 365 డేస్, లాస్ట్ 365 డేస్ కౌంట్ చేసుకుంటుంది కాబట్టి ఆ ముందు ఒక్కరోజున్న వాచ్ టైం అది ఎంతైనా సరే మనకైతే కౌంట్ కాదు.
నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ వ్యూస్ చూసుకుందామండి. ఇప్పుడు మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలంటే 30 మిలియన్ వ్యూస్ ఉండాలి కదా. సో అది ఎలా తగ్గుతుంది అని చెప్పి అడుగుతున్నారు. అది ఏంటి అంటే మనం ఇప్పుడు సేమ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కింద వాచ్ టైం నెక్స్ట్ వ్యూస్ అని ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, లాస్ట్ 90 డేస్కి నాకు 27 ఫెబ్ నుంచి 27 మే వరకు ఇంత వాచ్ టైం ఇంత వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట షార్ట్స్కి. ఇది ఎంతండి, సేమ్ 90 డేస్కి చూసుకుంటుంది కాబట్టి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ 90 డేస్కి ఉంటుంది కాబట్టి 27 నుంచి 27 వరకు చూసుకుంది కాదు. ఇప్పుడు 27 నుంచి మనం 28 ఫెబ్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు 91 డే అనేది అలా అవుతుంది కదా. 27 మనకు వచ్చిన వ్యూస్ అన్నీ పోతాయి అనమాట. అది నువ్వు లక్షల్లో రాని మిలియన్స్లో రాని నీకు ఆ వ్యూస్ ఆ రోజు వచ్చిన వ్యూ మొత్తం పోతుంది. 28 నుంచి మళ్ళీ మే 28కి కౌంట్ అయితే జరుగుతుంది. సో ఇదండి మనకి మానిటైజేషన్కి తీసుకునే ప్రాసెస్ అనమాట. ఎప్పటికప్పుడు ఏంటంటే 365 డేస్కి అలానే 90 డేస్కి అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది. సో అది అండి, అందుకే వ్యూస్ అనేవి తగ్గుతూ ఉంటుంది, వాచ్ టైం అనేది తగ్గుతూ ఉంటుంది. దీంట్లో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మన టార్గెట్ ఏంటంటే ఒకవేళ ఈరోజు మనకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి లేకపోతే ఒక 50K వ్యూస్ వచ్చినాయి అంటే ఆ రోజు నుంచి మీరు టార్గెట్ పెట్టుకుని 90 డేస్ వరకు లేదా 365 డేస్ వరకు మీరు కష్టపడడమే చేయాల్సిందే. ఓకేనా? అంతేగాని పోయినాయి ఇలా పోతున్నాయి అలా పోతున్నాయి ఎవరికి ఊరికనే పోవండి. ఒకవేళ కనుక మన వీడియోస్ మనమే డిలీట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ వీడియోకున్న వాచ్ టైం వ్యూస్ అనేవి పోతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే నెక్స్ట్ వీడియోలో ఇంకొక 5 మెంబర్స్తో ప్రమోషన్ వీడియో అయితే వస్తుందండి. కంపల్సరిగా ఆ ప్రమోషన్ వీడియోలో మీరు కూడా ఉండాలి అని అనుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.